లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు డిసెంబర్ 24వ తేదీ. సత్యాన్వేషణ. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. సత్యాన్వేషణ కొరకు ఏ ప్రదేశానికైనా వెళ్ళడానికై జ్ఞానులు సిద్ధపడ్డారు. సత్యమును తెలుసుకొనుటకు ప్రతి జ్ఞాని ప్రయాణము చేస్తాడు. యేసు రక్షకుడని మనందరికీ తెలుసు. అయితే మనలో ఎంతమందిమి ఆయనను చూసాము, ఆరాధించాము, చూడడానికి ప్రయాణం చేశాము? యేసు రక్షకుడని ఎవరో చెబితే నమ్మాము, కానీ ఆయన సన్నిధికి మనమెన్నడూ వెళ్ళలేదు. నీవు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మార్పు చెందుతావు. ఈ జ్ఞానులు పర్వతాలను, నదులను దాటి వచ్చారు. వారు ధనికులు. వారు సుఖముగా ఇంటిలో కూర్చొని ఉండవచ్చు. యేసును చూచుటకు ఎన్నడైనా నీవు ప్రయాణం చేశావా? యేసును ఆరాధించుటకు యవ్వనస్తుల కూటములకై ఎంతో దూర ప్రయాణం చేసేవాడని. అయితే అక్కడ యేసును చూడలేకపోయాను. చాలాసార్లు మనము కూటములకు వెళ్ళవచ్చును కానీ అక్కడ యేసును చూడలేము. జ్ఞానులు ఒంటెలపై ప్రయాణం చేశారు. ఒంటెపైకి ఎక్కితే అది మాత్రమే దూర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళగలదు. ఎటువంటి అద్భుత జంతువు అది! అది త్వరగా నదులను దాటగలదు, కొండలను ఎక్కగలదు, సమభూమిపై నిలకడగా నడవగలదు, మార్గము వెంబడి నిలకడగా నడుస్తుంది. నీ ప్రయాణమును ఆరంభించావా? అనేకులు ప్రయాణమును ప్రారంభించారు, కానీ దేవుని అంత తేలికగా చూడలేకపోయినారు. అగస్టీను చిన్న వయసులోనే భక్తుడగుటకు ఇష్టపడలేదు. ఒక పాపం తర్వాత మరొక పాపంలోకి వెళుతూ ఒక స్త్రీతో గడిపేవాడు. తల్లి అతని కొరకు ప్రార్థించుచూనే ఉండేది. అతడైతే మొదటి స్త్రీని వదిలివేసి మరొక స్త్రీతో ఉండేవాడు. ఈరోజు కాదు, రేపు దేవునికి లోబడతాను అంటూ చెప్పేవాడు. అయితే ఒక రోజున, రేపు కాదు ప్రభువా, ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణంలోనే నీవు నాకు కావాలి అని మొర్రపెట్టాడు. నీవు యేసును కనుగొన్నావా? యేసును చూడాలనుకున్నవారు అనేక నిరుత్సాహ లోయల ద్వారా వెళ్ళవలసి ఉన్నది. అనేకులు నిన్ను నిరుత్సాహపరచుదురు. జ్ఞానులైతే నక్షత్రమును చూచుకుంటూ వెళ్ళారు. ఎందరో వారిని నిరుత్సాహపరిచి ఉంటారు, కానీ ముందుకు సాగారు. నీ హృదయంలో నక్షత్రము ఉద్భవించినదా? నీవు ఆయనను సందర్శించావని నీ పిల్లలకు చెప్పగలవా? నేను ఆయనను వెదకి ఆయనలో సర్వసంపద గుప్తమయ్యున్నట్లు కనుగొన్నాను. నేను ఆయనను కలుసుకున్నప్పటి నుండి ఆయన నన్ను కాపాడుచున్నాడు. ఎన్. దానియేలు గారు.